బైబిల్లో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 11-12 వచనాలలో మోషే ఇశ్రాయేలును హెచ్చరిస్తూ, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను తవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము అని అంటాడు. అవును కదా, చాలామంది క్రైస్తవులు అని పిలువబడేవారు దేవుని దగ్గరకు కష్టం తీరాలను, ఆశీర్వాదం కావాలనో వస్తారు. అలా వారి కష్టం తీరితేనో లేదా ఆశీర్వాదం పొందితేనో వెంటనే దేవుని మరిచి వెనుతిరుగుతారు. ఒకవేళ ఈరోజు మీరు అలాగని ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో సామెతలు 30 అధ్యాయంలో అగురు పలికిన మాటలు చాలా జ్ఞానయుక్తంగా ఉంటాయి. సామెతలు 30:7-9 వచనాల్లో అతడు, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకునిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషించునేమో అంటాడు. నిజమే కదా. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విస్తారంగా ఆశీర్వదించితే, చుట్టూరా క్షేమాన్ని ఇస్తే, ధనఘనతలు పేరు ప్రఖ్యాతులు ఇస్తే మనం దేవుని మర్చిపోతాం. అవును, బైబిల్లో ఇశ్రాయేలీయులు అచ్చంగా అలానే చేశారు. పాలు తేనెలు ప్రవహించే కానానుకు చేర్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమను దాస్యం నుండి విడిపించిన దేవుణ్ణి మర్చి వెంటనే కానానీయుల విగ్రహాల వైపు మరలడం మనం పదే పదే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఇలా చేయడం వల్ల ఇతర రాజుల దాస్యానికి మరలా బానిసైన వీరు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థించగా దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పంపించాడు. కానీ మరలా ఇశ్రాయేలీయులు తప్పిపోతూనే వచ్చారు. అలాగే ఒకసారి మహాజ్ఞాని అని పిలువబడిన సొలొమోను జీవితం కూడా చూడండి. అతను కూడా తన జీవిత చరమాంకంలో తప్పిపోలేదా? అవును, ఒక్కొక్కసారి మనం దేవుని ఆశీర్వాదాలను చులకనగా తీసుకుంటాం. ఆయన కృపను వ్యర్థంగా వినియోగిస్తాం. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, అది చాలా ప్రమాదం. దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యానికి మీరు ఆయనను స్తుతించాలి. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 103:2లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని. అవును, మీరు కూడా దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరొకండి. అప్పుడు మీ హృదయంలో ఆయనపై కృతజ్ఞత ఉంటుంది. మీ జీవితం ప్రభువును మహింపరుస్తుంది. మీ నోరు ఆయనను గూర్చి ఇతరులకు సాక్ష్యం ఇస్తుంది. తద్వారా మనం ప్రభువుచే ఇంకా అధికంగా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.